లారీ డ్రైవర్ చేసేది సార్. కానీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ 2 ఇయర్స్లో మళ్ళీ ఇంకొక బ్లాక్ బాస్టర్ ఇచ్చారు కదా రౌడీ ఇన్స్పెక్టర్. ఏంటి రౌడీ ఇన్స్పెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ చేసాడంటాం కంటే జీవించాడు అంటాం మాట యాప్టేమో నాకు తెలియదు. ఒక రౌడీకి వార్నింగ్ ఇచ్చే సీన్ కానీ దాని ఏమంటారు కాలర్ నీకంటే తీస్తే షర్ట్ తీస్తే నీకంటే పెద్ద రౌడీ అంటాం కానీ ఏంటి సార్ ఆయన హోంవర్క్ చేయించారా ఆయనతో పాటు ఏమైనా క్యారెక్టర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా లేకపోతే ఎలా పూనేరా అవుతున్నా అలా ఆయనకి ఎలా? బాలయ్య బాబుకి ఏమి చెప్పవసరం ఒక 2 నిమిషాల క్యారెక్టర్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బాలయ్య బాబుకి బాడీలో నుంచి ఆ సీన్ తగ్గట్టు. ఓకే. లారీ డ్రైవర్ ఎలాగో రౌడీ ఇన్స్పెక్టర్ కూడా సేమ్ ఆంజనేయ పుష్పానంద్. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే చెప్పాం. ఫస్ట్ హాఫ్ వరకు చెప్పగానే బాగుంది అన్నారు అని సెకండ్ హాఫ్ లేదు బాబు చేసేయండి అలవాటేగా లారీ డ్రైవర్ చేసేయండి త్రిపురమరావు గారు షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి అన్నారు. ఎందుకో నాకు తెలియదు బాలయ్య బాబు నాకు ఫస్ట్ సినిమా నుంచి అంత నమ్మకం నేనంటే. రెండో సినిమాకి వచ్చేసరికి కూడా సేమ్ పేరు రిపీట్ చేశారు మళ్ళీ పేరు విజయశాంతి గారు బాలయ్య బాబు. రౌడీ ఇన్స్పెక్టర్ జరదా జయమ్మ, లారీ డ్రైవర్ లో జరదా జయమ్మ, ఇక్కడ ఆటో రాణి విజయశాంతి ఇద్దరు. రచ్చనే ఇంకా లొకేషన్ లో అల్లరే ప్లాన్ చేసుకున్నారు చేసాం. తర్వాత 2-3 షెడ్యూల్ అయిన తర్వాత అప్పుడు సెకండ్ హాఫ్ ఓకే చెప్తే బాగుందన్నారు. ఓ రోజు వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం. గోపాల్ గారు అన్నారు ఏం బాబు అన్న రేపు మార్నింగ్ రౌడీ ఇన్స్పెక్టర్ గెటప్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ నేను ఏ జీప్లో ఈ ఇన్స్పెక్టర్గా యాక్ట్ చేస్తున్నాను ఎక్కుతున్నాను జీపు రేపు ఆ జీప్ పంపిస్తేనే నేను షూటింగ్కి వస్తా అన్నాడు. ఏం బాబు మీ కారు ఏసీ కారు ఉంది అది కదా? లేదు నేను ఆ మూడ్లోకి రావాలి కదా నా హోటల్కి ఆ జీప్ పంపండి ఆ జీప్లో వస్తా. ఎలా కూర్చుంటానో తెలుసా నాకు ఆయన అన్నీ చెప్పటం. ఎలా కూర్చుంటానో తెలుసా పోలీస్ ఆఫీసర్ నిజంగానే ఒక కాలు లోపల ఒక కాలు బయట వేసి కూర్చుంటాడుగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటా ఇలా కూర్చుంటా స్టిక్ పట్టుకుంటా అంతా చూస్తా లొకేషన్కి వస్తా అన్నాడు. నిజంగానే పంపిస్తా బాబా నిజంగానే పంపిస్తా. వచ్చేటప్పుడు ఒక కాలు బయట పెట్టుకున్నాడు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చేతిలో లాఠీ పట్టుకొని దిగాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఉంటారుగా యాక్ట్ చేయడానికి వాళ్ళందరూ అసలు నిజం ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేయటం వాళ్ళు. ఆ బాడీలో నా స్టైల్ ఉంటుంది కదా యాటిట్యూడ్ ఒకటి ఉండాలి కదా క్యారెక్టర్కి. ఇన్స్పెక్టర్ అయ్యగానే అసలు నిజంగానే ఇన్స్పెక్టర్ లాగా అయిపోయాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ అందరూ ఎగ్గిరి సెల్యూట్లు బాలయ్య బాబుకి. వచ్చాడు దిగాడు. ఆ సీను మోహన్ రాజు కుర్చీలో కూర్చుంటే వాడిని కుర్చీని ఒక తన్నుదన్ని ఇల్లు కూర్చొని చెప్తాడుగా రే ఈ డ్రెస్ వేసే వరకు రా నేను పోలీస్ ఆఫీసర్ని ఈ డ్రెస్ తీసేస్తే నీకంటే పెద్ద రౌడీని రా ఏ సెంటర్లో కొట్టుకుంటాం జగదాంబ ఇట్లా అని వాడి మీదకి వెళ్ళి చెప్పేసి యాక్ట్ చేశాడు. నాకు ఆ షార్ట్ ఎండ్కి వచ్చేటప్పటికి నాకు అచ్చం రామారావు గారు కనిపించినట్టు కనిపించాడు బాలయ్య బాబు. ఎలాగంటే వాడిని పెద్ద షాట్ వాడిని తంతాడు వాడు లేచి నుంచుంటాడు బాలయ్య బాబు వాడి దగ్గరికి వెళ్ళి ఇలా అంట ఏ సెంటర్లో కొట్టుకుందాం రౌడీని నీకంటే అది ఇది అంట. కరెక్ట్గా నేను ఒక ట్రాలీ వేసాను ఆ ట్రాలీ లో యాంగిల్కి వచ్చేప్పటికి బాలయ్య బాబు వాడిని రౌడీని అవాయిడ్ చేసి దగ్గరికి వస్తే కరెక్ట్గా లెన్స్ మీదకి వచ్చి డైలాగ్ చెప్పాడు. ఆ చెప్పే విధానం ఆ పౌరుషం ఇలా అనుకోవటం తల అంతా చూస్తే రామారావు గారి అబ్బాయి కదా ఆ పోలికలు ఉంటాయి కదా. నాకు అచ్చం రామారావు గారు కొండవీటి సింహంలో చెప్పినట్టే అనిపించింది. లారీ డ్రైవర్ చేసినా రౌడీ ఇన్స్పెక్టర్ అంతకుముందు ఎన్ని సీన్లు చేసినా నేను ఎప్పుడు వెళ్ళి చెప్పాల నాకు మనసులో నుంచి అనిపించింది. చెప్పారు ఆ విషయం వెళ్ళి చెప్పా బాబు నాకు అచ్చం నాన్నగారిని చూసినట్టు ఉంది బాబు అసలు ఏం యాక్ట్ చేశాను బ్రహ్మాండంగా ఉంది బాబు షార్ట్ అవటంతో అందరు క్లాప్స్. నేను వెళ్ళి మాట చెప్పగానే థ్యాంక్స్ గోపాల్ గారు అన్నాడు. నేనేదో బాలయ్యను పొగట్టడానికి లేకపోతే బాలయ్య బాబుని మెప్పు పొందటానికి కాదు నాకు అనిపించింది నిజంగా. ఓకే. ఇప్పుడు చూసినా కానీ ఆ షార్ట్ మళ్ళీ చూస్తే ఎవరైనా కరెక్ట్గా రామారావు గారు లాగా పోలికలు అనిపించింది. ఓకే. అంత ఎక్స్ట్రాడినరీగా